హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు రివ్యూ ఆఫ్ ద మూవీ. సందీప్ కిషన్ హీరోగా, కావ్య తాపర్ అండ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్స్గా మన విఐ ఆనంద్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. మరి ఈ సినిమా రివ్యూ అయితే మీ అందరికీ చెప్పబోతున్నాను. ఒక షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ అయితే మనం మాట్లాడేసుకుందాం. సో మరి సినిమా చూసాక నాకేమనిపించిందంటే, సో విఐ ఆనంద్ గారి ఫ్యాంటసీ అని ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాని అయితే చాలా బాగా ప్రమోట్ చేస్తూ అండ్ టీజర్ ట్రైలర్స్లో కూడా ఆ ఫ్యాంటసీ వరల్డ్ని అయితే చాలా బాగా క్రియేట్ చేశారు. బట్ వెన్ మనం థియేటర్లోకి వెళ్ళినప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫ్యాంటసీ వరల్డ్కి ఎక్కువ కనెక్ట్ అవ్వడం కన్నా ఈ లవ్ స్టోరీ అనేది ఇంకొంచెం ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఈ ఫ్యాంటసీ వరల్డ్ ప్లస్ లవ్ స్టోరీ అండ్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నిటినీ కలిపి ఊరి పేరు భైరవకోన సినిమాని అయితే మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ సినిమా స్టోరీ గురించి మనం సింపుల్గా మాట్లాడుకుంటే, గరుడు పురాణంలో మిస్ అయిన ఒక 4 పేజీల కథే మన భైరవకోన. సో మరి గరుడు పురాణంలో మిస్ అయిన 4 పేజీలకి ఈ భైరవకోన ఆ ఊరికి ఏంటి కనెక్షను, అండ్ అదే కాకుండా మన హీరో భైరవకోన ఊర్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అండ్ ఈ లవ్ స్టోరీ అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఏ విధంగా ఉన్నారు, అండ్ సందీప్ కిషన్ దేని గురించి ఫైట్ చేస్తున్నాడు, అండ్ ఫైనల్గా ఆ భైరవకోనలో ఉన్న ఆ సీక్రెట్ని తెలుసుకున్నారా లేదా. సో ఇదైతే మనం అయితే సినిమాలో చూడబోతున్నాం. అండ్ అదే కాకుండా సినిమాలో ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ మనకైతే జనరేట్ చేస్తుంటారు. వెదర్ ఇట్ ఇస్ చమ్మక్ చంద్ర నుంచి కానీ, లేకపోతే వైవ హర్ష నుంచి కానీ, అండ్ మెయిన్గా వెన్నెల కిషోర్ గారి నుంచి కానీ, లేకపోతే వీళ్ళ ముగ్గురు నుంచి మనం అయితే ఎక్కువగా ఫన్ అనేది జనరేట్ అవుతుంటుంది. అండ్ మనందరం కూడా వెన్నెల కిషోర్ గారికి అండ్ అలాగే వైవ హర్ష గారి కామెడీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ ఆఫ్ కోర్స్ మనకి లవ్ స్టోరీ కూడా స్టార్టింగ్ నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ లవ్ స్టోరీయే ఈ సినిమా మొత్తానికి ద మెయిన్ ప్లాట్ అవుతుంది. ఎందుకంటే ఈ లవ్ స్టోరీ అండ్ ఈ లవ్ అనేది మొత్తం భైరవకోనకి హీరోని నడిపిస్తుంది అండ్ ఈ సీక్రెట్ని తెలుసుకునేలా చేస్తుంది. అండ్ ఆ కాజ్కి కావాల్సిన ఫైట్ని కూడా, సందీప్ కిషన్కి కావాల్సిన ఆ ధైర్యాన్ని మొత్తం అంతా కూడా ఈ లవ్ స్టోరీలో ఉంటుంది. సో అందుకనే భూమి క్యారెక్టర్గా ప్లే చేసిన వర్ష బొల్లమ్మ క్యారెక్టర్ అయితే సినిమా మొత్తానికి చాలా ఇంపార్టెంట్. అంటే ఆమె కనబడింది చాలా తక్కువగా కనబడినా, బట్ ఆమె క్యారెక్టర్ ఇంపార్టెంట్ కానీ, లేకపోతే ఆమె నుంచి కాజ్ అంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి భూమి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ భూమి క్యారెక్టర్లో మనం చూసుకుంటే ఆ లుక్స్ కానీ, లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ, వెదర్ ఇట్ ఈస్ వర్ష బొల్లమ్మ గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. మనమైతే ఆ భూమి క్యారెక్టర్ కూడా అంత బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ ఆ లవ్ స్టోరీ కూడా చాలా సింపుల్ లవ్ స్టోరీ ఉన్నప్పటికీ, వెదర్ ఇట్ ఈస్ సాంగ్స్ వచ్చినప్పుడు కానీ, ఆ మోంటేజ్ షాట్స్ వచ్చినప్పుడు కానీ మనం అంతా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వెదర్ ఇట్ ఈస్ అగ్రహారం గీతగా యాక్ట్ చేసిన కావ్య తాపర్. సో అంటే ఈ క్యారెక్టర్కి కావాల్సినంత ఇంపార్టెన్స్ అంతగా లేదు అని అనిపించింది. ఎందుకంటే ఈ కావ్య తాపర్ అంటే అగ్రహారం గీత అనే క్యారెక్టర్కి ఒక సరైన ఇంట్రడక్షన్ కానీ, లేకపోతే సరైన ఇంపార్టెన్స్ కానీ, సరైన ఎండింగ్ కానీ సినిమాలో అయితే మనం చూడడం. సో అగ్రహారం గీతగా. బట్ ఎనీవేస్ అంటే ఒక అగ్రహారం గీత క్యారెక్టర్ కూడా ఒకనొక టైంలో చాలా ఇంపార్టెంట్ మనకి సెకండ్ హాఫ్లో తెలుస్తూ ఉంటుంది. బట్ ఎనీవేస్ అంటే అగ్రహారం గీత అనే క్యారెక్టర్కి ఒక కరెక్ట్ స్టార్టింగ్ అండ్ కరెక్ట్ ఎండింగ్ ఇచ్చుంటే చాలా బాగా బాగుండు అయితే మనకు అనిపిస్తుంటుంది. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది మన లీడ్ యాక్టర్ సందీప్ కిషన్ గారు. సందీప్ కిషన్ గారి క్యారెక్టర్గా అంటే ఒక స్టంట్ మాస్టర్గా ఆయన అయితే ఇంట్రడక్షన్ చేసి, తర్వాత లవ్ స్టోరీలో ఇన్వాల్వ్ చేసి, అండ్ ఆ తర్వాత భైరవకోనలకి ఏ విధంగా ఎంటర్ అయ్యారు, అండ్ ఏ విధంగా తనైతే ఫైట్ చేశారు, ఇదంతా కూడా మనం అయితే సినిమాలో చూస్తాం. అండ్ అదే కాకుండా సందీప్ కిషన్ నుంచి యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ అనేది మనకి సపోర్టింగ్ యాక్టర్స్ ద్వారా వస్తుంటుంది. కానీ బట్ యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ చాలా చాలా బాగుంటుంది. వెదర్ ఇట్ ఈస్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు, వెదర్ ఇట్ ఈస్ మొత్తం అంతా కూడా లీడ్ యాక్టర్గా మొత్తం సినిమాని కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. అండ్ చాలా రోజులుగా ఆయన ఎదురు చూస్తున్న హిట్ వచ్చిందా అంటే అదైతే మనం ఫైనల్గా మాట్లాడుకుందాం. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది విఐ ఆనంద్ గారి ఫ్యాంటసీ వరల్డ్ గురించి. అండ్ ఆయన క్రియేట్ చేసిన ఈ ఊరు పేరు భైరవకోన అంటే ఒక హిస్టారికల్ దాని గురించి, లేకపోతే మనకు తెలిసిన ఒక మిస్టరీ గురించి. గరుడు పురాణంలో మిస్ అయిన ఒక 4 పేజీలు కథే ఈ భైరవకోన ఊరు అని అన్నారు. కానీ బట్ ఇంకా ఇంకొంచెం ఇండెప్త్గా వెళ్ళి ఆ భైరవకోనకి, గరుడు పురాణానికి ఒక లింక్కి ఇంకా కొంచెం బాగా కనెక్ట్ చేసి ఆడియన్స్ని ఇంకా బాగా థ్రిల్ చేసే అవకాశం ఉంది. బట్ ఎనీవేస్ అంటే ఒక ఒక లేయర్ని తీసుకొని గరుడ పురాణానికి అండ్ అలాగే భైరవకోన తీసుకొని అందులో ఒక లవ్ స్టోరీని ఇన్వాల్వ్ చేసి, సో దీనికి ఇప్పుడున్న మోడర్న్ ప్రపంచంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని, ఇష్యూస్ని వాటికైతే అప్లై చేసి ఆ విధంగా అయితే సినిమా మొత్తాన్ని డిజైన్ చేశారు. వెదర్ ఇట్ ఈస్ ఫ్యాంటసీ వరల్డ్ అన్నప్పుడు టీజర్ మీద, ట్రైలర్ మీద మంచి హైప్ వచ్చినప్పుడు, అండ్ స్టోరీ మొత్తాన్ని ఒక 2 yearsగా దీన్ని అయితే ట్రావెల్ చేస్తున్నారు. కానీ బట్ ఎనీవేస్ ఈ గరుడు పురాణంకి అండ్ ఈ భైరవకోన ఇంకొంచెం ఇండెప్త్గా వెళ్ళి, ఇంకొంచెం ట్విస్ట్లు కానీ, థ్రిల్ కానీ, ఇంకొంచెం థ్రిల్ అయ్యే ఆడియన్స్లో ఆయన డిజైన్ చేస్తుంటే సినిమా మాత్రం కళ్ళు మూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. బట్ ఎనీవేస్ లవ్ స్టోరీ అనేది అండ్ ఈ మోడర్న్ వరల్డ్లోని అండ్ అలాగే ఒక చిన్నది గరుడ పురాణంలో ఇది కనెక్షన్ రావడం వల్ల సో మనకు ఒక రెగ్యులర్ స్టోరీ చూస్తున్నట్టే మనకైతే అనిపిస్తూ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మనం అయితే తప్పకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఆ ట్విస్ట్ మొత్తం ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా థ్రిల్ చేస్తుంది అండ్ అలాగే షాక్ కూడా గురి చేస్తుంది. అలాంటి ట్విస్ట్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మనం చూస్తుంటాం. అండ్ ఆ తర్వాత చాలా రెగ్యులర్ ట్విస్ట్ అండ్ ఎలాంటి టర్న్ నెక్స్ట్ ఎలాంటి ట్విస్ట్ రాబోతుంది అనేది కూడా ఆడియన్స్ అయితే చాలా ఈజీగా గెస్ చేస్తారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేస్తుంటే విఐ ఆనంద్ గారు బాగుండని ఒక ఆడియన్స్గా మనం అయితే ఫీల్ అవుతాం. అండ్ మెయిన్గా సినిమా మొత్తానికి ద బ్యాక్ బోన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. ఎందుకంటే ఆయన ఒక పక్క మ్యూజిక్స్తో అంటే సాంగ్స్తో ఎంత మంచి చార్ట్ బస్ట్ ఇచ్చారో మనందరికీ తెలుసు. అండ్ ఆ సాంగ్స్ మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ అదే కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంటే
క్లైమాక్స్లో వచ్చే ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ద చాంటింగ్ కానీ అదే కాకుండా ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు, లవ్ స్టోరీలో వచ్చిన ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఒక ప్లెజెంట్ మ్యూజిక్ అయితే శేఖర్ చంద్ర గారు అందించారు. అండ్ సినిమా మొత్తానికి ద బ్యాక్ బోన్ అండ్ అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనం అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాం. అండ్ డెఫినెట్లీ శేఖర్ చంద్ర గారు మరొకసారి ఊరు పేరు భైరవకొండతో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో మరొకసారి అయితే ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అండ్ మెయిన్గా మనం ఫైనల్గా మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి కావాల్సినంత చాలా బాగా ఖర్చు పెట్టారు. అండ్ ప్రతిదీ కూడా మనకు తెలుస్తుంటుంది, ఎందుకంటే ఆథెంటిసిటీ అనేది అండ్ ఆ భైరవకొండ విలేజ్ అనేది చాలా బాగా చూపించారు. అండ్ అదే కాకుండా సినిమాలో గ్రాఫిక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, విఎఫ్ఎక్స్. అండ్ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా చాలా క్లారిటీగా అంటే చాలా విజువల్గా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వెదర్ ఇట్ ఈస్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ భైరవకొండ విలేజ్ని చూసినప్పుడు కానీ. మొత్తానికి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చక్కగా ఖర్చు పెట్టారు. అండ్ ఒక హై రేంజ్ మూవీస్ చూసినప్పుడు మనకైతే ఎలా అనిపిస్తుందో సో అలాంటి ఒక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనం అయితే ఊరు పేరు భైరవకొండలో చూస్తాం. అండ్ ఈ విధంగా ఫైనల్గా మనం మాట్లాడుకుంటే సో విఐ ఆనంద్ గారు ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసిన ఊరు పేరు భైరవకొండ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాతో పాటు అక్కడక్కడ ఒక చిన్న చిన్న ట్విస్ట్ అండ్ ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మనం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వెదర్ ఇట్ ఈస్ ఎవరైతే థ్రిల్లర్ మూవీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారో ఈ సినిమాలో అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే లవ్ స్టోరీ అనేది కొంచెం బాగా డామినేట్ చేస్తుంది కాబట్టి. అండ్ ఆ ఇంటర్వల్ బ్యాంగ్లో ఉన్న ట్విస్ట్ అయితే మనం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇలాంటి ఒక థ్రిల్లర్ మూవీలో ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువ పార్ట్ తీసుకోవడం వల్ల సో థ్రిల్లర్ లవర్స్ అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ డెఫినెట్లీ కూడా అంటే ఒక మంచి ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే మన ముందుకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా సందీప్ కిషన్ గారు హిట్ కొట్టారంటే అండ్ ఆడియన్స్ అందరూ దాన్ని అయితే తొందరగా డిసైడ్ చేస్తారు. అండ్ ఒక ఆడియన్గా నాకైతే సినిమా నచ్చింది, ఎందుకంటే ఇంకా కొంచెం మంచి ట్విస్టులతో కొంచెం మంచి థ్రిల్లర్తో బాగా ఎంజాయ్ చేస్తుంటే ఎంగేజ్ చేస్తుంటే బాగున్ను అని నాకైతే అనిపించింది. అండ్ మీరందరూ కూడా సినిమా చూసి అండ్ మీ పర్సెప్షన్లో మీకు సినిమా ఏ విధంగా అనిపించిందో మీరైతే ఎంజాయ్ చేయండి. సో మరొక రివ్యూతో మళ్ళీ మనందరూ కలుసుకుందాం. సో తప్పకుండా మీరందరూ కూడా ఊరు పేరు భైరవకొండ సినిమాని థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మరొక రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్.